సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేపాటికి ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ప్రాజెక్ట్, ఇప్పుడు ఇందాక వీడియోలో మనం వచ్చేసరికి ముందు వీడియోలో డిప్లొమా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ 5th సెమ్లో పార్ట్ 1 వీడియో మనం చూసాం. నెక్స్ట్ ఏంది పార్ట్ 2. ఇప్పుడు ఏంది, ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్స్ ఏమి ఉంటాయి, మనం ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద ఈ వీడియో. ఓకే. ఫస్ట్ స్టెప్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంది, మీ సెలెక్ట్ చేసుకున్న టైటిల్ ప్రాజెక్ట్ యొక్క ఓవరాల్ కాంటెంట్. లైక్ ఇంట్రడక్షన్ టైప్ లాగా ఉంటుంది, అంటే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్. అదేం చేసిద్ది, దాని యొక్క ఓవరాల్గా రాసేదాన్ని అబ్స్ట్రాక్ట్ అంటారు. ఈ అబ్స్ట్రాక్ట్ గురించి నేను ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను. దాంట్లో మీకు ఫుల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. జస్ట్ వింటే చాలు ఇలా ఉండిద్ది అని భయపడకుండా ఉంటారు. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంది, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్. ఈ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, అబ్స్ట్రాక్ట్లో జస్ట్ ఓవరాల్గా రాసేసి కంటెంట్ అనేది. అది ఎవరు సబ్మిట్ చేయాలంటే గైడ్ టీచర్కి సబ్మిట్ చేయాలి. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క ప్రొసీజర్ ఉండిద్ది. మీరు డైరెక్ట్గా వెళ్ళి గైడ్ టీచర్కి అది సబ్మిట్ చేయమాకండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే అడిగి చెప్పించుకోవచ్చు, అంతేగాని వాళ్ళకి సబ్మిట్ చేయకూడదు. మీ కాలేజీలో చెప్తారు అబ్స్ట్రాక్ట్ అనేది ఎవరికి సబ్మిట్ చేయాలనేది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్. ఇప్పుడు మీరు మీ యొక్క ప్రాజెక్ట్ టైటిల్ వెతుక్కున్న తర్వాత దాని యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్, కంటెంట్స్, మేజర్ కంటెంట్స్ ఏంది, రిలేటెడ్ డయాగ్రామ్స్ ఏంది, ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్లో చేయాలి. లైక్ పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్ ఈ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అనేది మీరు దాంట్లో చేయాలి. మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో ప్రతి ఒక్క స్లైడ్లో నీట్గా ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రొజెక్టర్. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంది, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రొజెక్టర్. ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఉంటాయి ప్రాజెక్ట్ సెక్షన్స్లో. ఒక్కొక్క టీమ్ని లైక్ పీపీటీ ప్రజెంటేషన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి కాలేజీలో ఉంటుంది, లైక్ సెమినార్ హాల్స్ అని. అక్కడికి వెళ్ళి మీ బ్యాచ్లో లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేపిస్తారు. ఎలా చేపిస్తారు, ప్రొజెక్టర్ ద్వారా చేపిస్తారు స్టేజ్ మీద. మీరు చేసే తప్పులు కానీ, మీరు చేసే మిస్టేక్స్ కానీ, ప్రెజెంటేషన్లు ఫాంట్ సైజ్ కానీ, ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మీకు ఆ పర్టికులర్ సార్, మీకు ఎవరైతే సార్ అలాట్ చేస్తారో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అంటారు. ఆయన మీ మిస్టేక్స్ చెప్తారు, ఏముండదు, ఎవరేమి తిట్టరు, కొట్టరు, అరవరు. ఓకే. టు ప్రిపేర్ ద ప్రాజెక్ట్ బుక్. మరి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంది, టు ప్రిపేర్ ద ప్రాజెక్ట్ బుక్. ప్రాజెక్ట్ బుక్ అనేది తయారు చేయాలి మీ ప్రాజెక్ట్ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు. మీ గ్రూప్లో 10 మంది అనుకో, 10 బుక్స్ రెడీ చేయించాలి, లేదా 12 బుక్స్. ఎందుకు, ఒకటే మీ గైడ్ టీచర్కి, ఇంకొకటేమో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి. ఓకే. నెక్స్ట్ సిగ్నేచర్ విత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే మీ కాలేజ్ వాళ్ళే చేస్తారు, ఎక్స్టర్నల్ నుంచి అంటే బయట నుంచి వచ్చి సమ్ క్వశ్చన్స్ అడిగి మీ కిట్ చూసి ప్రతి ఒక్క డీటెయిల్ అనేది అడిగి సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో అబ్స్ట్రాక్ట్ దాని గురించి పెడతాను. పీపీటీ అనేది ఒక్కొక్క స్లైడ్లో ఏమేమి కంటెంట్స్ ఉండాలి నేను పెడతాను. నెక్స్ట్ టు ప్రిపేర్ ద ప్రాజెక్ట్ బుక్. అసలు ప్రాజెక్ట్ బుక్ అనేది ఎలా ఉంటుంది నేనే చూపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.